హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 73 ఎపిసోడ్ యార్. పోనీ వాయిస్ లేకుండా నటిస్తే అని ఛా, నేను మోగదానిలా ఉండడం ఏంటి నాన్ సెన్స్ అని నీటేట్ అయింది చైత్ర. అబ్బా, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు నా గురించి ఆలోచించే బంగారం అంటూ తినికాడు. ఏంటి నీ గురించి చించే తొక్క, మర్యాదగా దూరంగా ఉండకపోతే ఎత్తడైపోతుంది అని అరచేతులు ఫ్రెష్ చేసింది. అవ్వవ్వ, ఏంటి లాంగ్వేజ్, గెటప్ చేంజ్ అవగానే మాస్గా మారిపోయావు అని నోరు నొక్కుంటూ, ఈ దిక్కుమాలిన ఐడియా ఇచ్చింది ఆ వంకర రాసుకెళ్ళే కదా. ఈ రోజుల్లో డైరెక్ట్గా నిజాలు చెప్తే ఎవడు నమ్ముతాడు? దేవుడో దేమో అంటే నమ్ముతారు కానీ నా అన్నానే తిట్టకు, మర్యాదగా ఉండదు అని తర్జని చూపించింది. గుర్రుగా చూస్తూ ఆ వేలుని అందుకోబోయాడు. టక్కున ముడిచి, మేము తెలివి మీరాం అని మీరు గుర్తించాలి సార్. పీతబుర్ర తెలివి నా దగ్గరే వాడతావు అని నెత్తిన ముట్టి, పద నీకు బాగు చేస్తా, ఎంత అలసిపోయావో ఏంటో అని లాలనగా అన్నాడు దేవ్. గోకావులే వీపు, నువ్వు చేయించేదేంటి తొక్క, మా వీపు మేము తోముకోగలం అని లేచింది. దొంగమోహంది, కొంచెం కూడా కారడం లేదు అని గింజుకున్నాడు. బుట్ట తీసుకుని చంకలో పెట్టి వినిపించింది అని నడ్డి తిప్పుకుంటూ వెళ్తుంటే తన ఫోన్ చూసి చైతుగే అని పిలవగానే సైడ్కి తిరిగి చూసింది. పిక్ తీసి పైకి లేచి, 4 ఫోజులు ఇవ్వరా అన్నాడు. దేవ్ అడిగినట్లుగానే రకరకాల ఫోజులు ఇచ్చింది చైత్ర. పర్ఫెక్ట్ అని దగ్గరికి వెళ్ళి, ఇద్దరివి సెల్ఫీలు తీసుకుని, భలే దొరికావే, రేపు మన బేబీస్ చూపిస్తా, ఈ చెంచులొచ్చాను తీసుకుని నేను ఎన్ని ఎక్కాట్లు పడ్డానో కథలు కథలుగా చెప్తానే, కోయి పిల్ల అని బొగ్గ మీద బయట చేశాడు. చెప్పుకో, నాకేం భయం, తన మమ్మ చాలా క్యూట్ అని మురుస్తారు అని మూతి వంకలు తిప్పుతూ వెళ్తుంటే ఫోన్ పాకెట్లో పెట్టి అమాంతం చైతుని చేతిలోకి తీసుకున్నాడు దేవ్. పోయిదరా, ఏంటిది నీ దౌర్జన్యం అని కాళ్ళు ఊపింది. ఏంటో బెడ్ మీద చూపిస్తా పెదవే అని రూమ్కి తీసుకెళ్ళాడు. బెడ్ మీద దించగానే బుడుంగున పక్కకు దొర్లి, నేను ఫ్రెష్ అవ్వాలి అని లేచింది. నేను చేస్తా పద అనగానే నడ్డి మీద చేతులు పెట్టి, ఏంటి వెటకారమా? కాదు శృంగారం అని అల్లరిగా నవ్వాడు. ఈ నవ్వుతో నేను ఆ కొంప ముంచుతావు అని సణిగి, ఏ కారాలు లేవు, మూసుకునుండు అని వాష్రూమ్కి తుర్రుమంది. బెడ్ ఎడ్జిన వాలి కళ్ళు మూసుకుని దీర్ఘాలోచనకు వెళ్ళాడు దేవ్. చేతుగాజుల సవడికి కళ్ళు తెరిచి చూశాడు. తన పొడవైన కుర్రలని టవల్తో తుడుచుకుంటూ సైడ్కి వంగింది చైత్ర. రవివర్మ కుంచి నుండి జాలువారిన చిత్రంలా, శ్రీనాథుడి శృంగార కథానాయికల ఖజరహో శిల్పంలో ఉన్న భంగిమలే విస్తుపోయేలా ఉన్న తన నిశ్చల అందాన్ని చూసి సమ్మోహితుడైన దేవ్ కనురెప్ప కొట్టకుండా అలాగే చూస్తున్నాడు. మిర్రర్ నుండి చూస్తూ, చూపులతో తినేయడం అంటే ఇదే అనుకుంటా అని జుట్టుని వెనక్కి వేసుకుని ఒక చెయ్యి నడుము మీద పెట్టుకుని వయ్యారంగా నిలబడింది. ప్రేమగా చూస్తూ చేతులు తాపాడు దేవ్. మనసైన చెలికాడు అంత ప్రేమగా పిలిస్తే ప్రాణం ఆగేనా, మనసు నిలిచేనా? ఒక అంగలో దేవ్ ఎదపై వాలిపోయింది. మొహం అంతా ముద్దులు పెడుతూ, లవ్ యూ బంగారం అని ఆర్తిగా చెప్పాడు. మొన్న తిట్టావు అని కినుకుగా అంది చైతు. చెక్కుళ్ళు నిమురుతూ, తిట్టే హక్కు ఉంది కాబట్టి తిట్టా, ఏదైనా నాకే రైట్స్ ఉన్నాయి, అలాగే నా మీద నీకు కూడా. తప్పు చేస్తే నిలదీయాలి, సరిచేయాలి, లాలించాలి, ముద్దు చేయాలి, తెలుసా అంటూ బెల్లి మీద నిమురుతూ ముద్దులు పెట్టాడు. లంచ్ చేయలేదనుకుంటుండు, ఏమైనా తెస్తా అని లేకపోతుంటే ఆర్డర్ పెడతాలే, ముందు ఈ ఆకలి తీర్చవే, నన్ను నువ్వు పక్కన లేకపోతే ఏదో చెప్పలేనంత పెయిన్, అసలు నిద్రే రాలేదు, ఉదయం నిన్ను చూడగానే గాఢంగా హత్తుకోవాలని కాంక్ష కలిగింది తెలుసా అని బెడ్ మీదకి చేర్చాడు దేవ్. చెంపలు నిమురుతూ, మిస్ యూ శివ అని ప్రేమగా అంది. నుదుటిన ముద్దు పెట్టి మిస్ యూ టూ అని కంఠం మీద పెదవులతో రాస్తూ మెడవంపులో గాఢంగా చుంబించాడు. షర్ట్ బటన్స్ తీసింది చైత్ర. షర్ట్ రిమూవ్ చేసి పక్కన పడేసి ఆమె ఒంటి మీద వలవలు తప్పిస్తూ చిరుముద్దులు పెడుతూ నాభిలో తిన్న 4 కొనలతో కొలుస్తూ పెదవులతో రాశాడు. దేవ్ జుట్టులోకి వేలుజొచ్చి లాగుతూ శివ అంటూ మత్తుగా పిలిచింది. తనని హింసిస్తున్న నెలవంకలాంటి నడుముని మీటుతూ ముద్దులు పెడుతూ బయట చేసి, నన్ను అల్లాడిస్తావే అని పంటిగాట్లు గట్టిగానే పెట్టాడు. కొరుకుతావే అంటూ జుట్టు పట్టుకుని లాగింది. మరి ఒయ్యారాల పొద్దు కవ్విస్తే ఊరుకుంటానా అని నాలుగుతో లిక్ చేసి ఎదమీదకు చేరి ముద్దులు పెడుతూ తమకాన్ని పుట్టిస్తూ వేడిని తగిలించాడు. చంపకు శివ అంటూ బేర్ బాడీని మెల్లగా నిమిరింది. ఆ మాట నేను కదే అనాలి, ఎంత పిచ్చెక్కిస్తున్నావేంటే అంటూ గుండెల మీద మోహన రుద్దాడు. తలని ఎదకేసి మరింత హత్తుకుని గాఢమైన నిట్టూర్పు విడిచింది. వీణమీటినట్లు మీటుతూ ముద్దులతో అంగాంగార్చన చేస్తూ విరహజ్వాలను తగిలించి చైతూ అంటూ తమకంగా ముద్దులు పెడుతూ అల్లుకున్నాడు. పందిరిని అల్లేసిన మల్లె తీగలా తన వల్లబడిని అల్లిమేసింది. తేనెలూరే పెదవులు అందుకుని మధువుని సంగ్రహిస్తూ ఆమెని తనలో ఐక్యం చేసుకున్నాడు. 4 రోజుల విరహానంతా తీర్చుకుంటూ ఒకరికి ఒకరు ప్రేమని పంచుకుంటూ ఇద్దరు కాదు ఒకరే అన్నట్లు మారిపోయారు. 2 హార్ట్ 1 హార్ట్ బీట్ అన్నట్లు మమేకమయ్యారు. ప్రకృతి పురుషుడు వేరు వేరు కాదు, ఇద్దరే
సంగమమే నూతన సృష్టికి పునాది, కొత్త తరానికి నాంది. భర్తతో ప్రేమ పంచుకుంటే ఆ పడతికి గౌరవం, భార్య ప్రేమను గ్రహించి మర్యాదిస్తే ఆ పురుషుడికి తృప్తి. బయట ఎంత కక్కుర్తి పడినా అది ఆ క్షణం వరకే పరిమితం. మనసు నిండేది భార్య సన్నిధిలోనే. అర్ణవ్ నీడైపోయారు దేవు మనుషులు. తన మీద స్వై చేస్తున్నారని తెలియగానే బింబోలెత్తిపోయి అసహనంతో, మేఘ, నీ బుద్ధి లేని పని వల్ల నేను రిస్క్లో పడ్డాను అని కోపంతో ఊగిపోయాడు. స్వై చేసే వాళ్ళని ఎదుర్కోలేడు, వాళ్ళని పట్టుకుని నిలదీయలేడు. అలా చేస్తే తను ఎవరనేది, తన ఉనికిని తనే బయట పెట్టుకున్నట్లు అవుతుంది. అడకత్తిలో పావుచెక్క మాదిరైంది కుర్రాడి దుస్థితి. దేవు మాట్లాడి వచ్చాక తాపీగా సోషల్ సైట్స్ ఈదుతున్న మేఘకు అర్ణవ్ నుండి మెసేజ్. అది చూడగానే బెడ్ దిగి వచ్చి డోర్ వేసి కాల్ చేసింది. లిఫ్ట్ చేయగానే అది బాగానే ఉందా అని టెన్షన్గా అడిగింది. కాల్ చేసి తెలుసుకున్న మీ చెల్లెలు మోగనోవు పట్టి కూర్చుందట. మీరు బాగానే ఉన్నారు, నేను కుర్తులు ఎలా పడ్డా ఎలకలా అయ్యాను అని అసహనంగా అరిచాడు అర్ణవ్. ఏంటి నీ భజన, ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతావు అని విసుగు ప్రదర్శించింది. నా మీద స్పై చేస్తున్నారని నాకు డౌట్గా ఉంది అని బాల్కనీలో నిలబడి రోడ్ మీద బైక్ ఆపుని కూర్చున్న పర్సన్ చూస్తూ అన్నాడు. అర్ణవ్ సిల్లీగా మాట్లాడకు, నీ గురించి ఎలా తెలుస్తుంది చెప్పు, స్పై చేయడానికి అందామే. దేవ్ నెట్వర్క్ గురించి అంత ఈజీగా తీసి పడేకి మేఘ. మేబీ నీ గురించి తెలుసుకోవాలని చూస్తున్నారనుకుంటా. వాడు నువ్వు పదే పదే పొగడుకుంటే నాకు చిరెత్తుకొస్తుంది. చైతు స్థానంలోకి నేను వచ్చి 4 days అయినా చిన్న డౌట్ కూడా రాలేదు. వీళ్ళతో గొప్ప ప్రేమ అని వ్యంగ్యంగా నవ్వింది. అలాంటి వాటి గురించి బుక్స్లో చదువుకోవడానికి, మూవీస్ డైలాగ్స్ వాడుకోవడానికి యూస్ అవుతాయిరా, రియల్ లైఫ్లో అంత అంటూ సౌండ్ చేసింది మేఘ. అందరూ ఒకేలా ఉండరులే, నీతో వాదం ఎందుకు, కానీ కేర్ఫుల్గా ఉండు, చిన్న డౌట్ వచ్చినా కాల్ చేయి అని చెప్పి ఫోన్ కట్ చేసి తొండ ముదిరి ఊసరి వెళ్ళి అయినట్లు దీని పంతం ఎంతవరకు తీసుకెళ్తుందో అని నిట్టూర్చాడు అర్ణవ్. డోర్ కొట్టిన శబ్దం వచ్చింది. ఒక క్షణం పీస్ఫుల్గా ఉండనివ్వడం లేదు అని చిరాకు పడుతూ డోర్ ఓపెన్ చేసింది. లియోతో పాటు వచ్చింది జాను. లైట్ స్మైల్తో చెప్పు జాను అంది మేఘ. ఆర్ యూ ఓకే చైతు అని అనుమానంగా చూసింది జాను. నొసలు విరిచి అదేంటి అలా అడిగావు అందామే. ఏం లేదు, రూమ్లో ఉండడానికి ఇష్టపడిన నువ్వు ఎప్పుడు చూసినా రూమ్లోనే ఉంటుంటే హెల్త్ ఏమైనా బాగోలేదా అని అడిగా అంతే. నాని దగ్గరికి వెళ్దాంరా అంది జాను. ఆవిడ దగ్గరికి ఇప్పుడు ఎందుకు జాను, రెస్ట్ తీసుకుంటారు కదా, నాకు కూడా కొంచెం హెడేక్గా ఉంది అని అసహనంగా అంది. అయ్యో అవునా, ట్యాబ్లెట్ ఇవ్వనా అంటూ ఆప్యాయంగా అడిగింది జాను. నువ్వెంత ప్రేమగా అడిగావు, అది చాలు జాను, కాసేపు నిద్రపోతే అదే తగ్గిపోతుంది. ఓకే, టేక్ కేర్, రెస్ట్ తీసుకో అని వెళుతూ దేనికోసం బాగా సఫర్ అవుతున్నట్లున్నావు, ఏదైనా సమస్య వదినా? జాను అలా అడగగానే నాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అని తడబడుతూ, అమ్మ నాన్న చాలా గుర్తుకొస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారో అనే బాధ అంతే. మీ అన్నయ్య ఫీల్ అవుతాడని నా బాధని నా మనసులోనే దాచుకుంటున్నా అని సాడ్ ఫేస్ పెట్టింది మేఘ. బాధపడకు వదినా, మీ అక్క ఎక్కడ ఉందో గెస్ చేసే వరకు తప్పదు, రెస్ట్ తీసుకో అని వెళ్ళింది జాను. నోస్ రబ్ చేసుకుంటూ నన్ను పట్టుకుని ఏం పీకుతారే మీరంతా, పట్టుకుంటా పట్టుకుంటా అని అందరి నోట ఒకటే పాఠం వస్తుంది, నేను చెయ్యాలనుకున్న విధ్వంసం చేసే వెళ్తాను అని కసిగా అంది మేఘ. చైత్రతో రోజంతా గడిపి లేట్ నైట్కి ఇంటికి వచ్చాడు దేవ్. హాల్లోనే కూర్చుంది మేఘ. ఆమెను చూసి నొసలు చిట్లించి నువ్వు ఇంకా నిద్రపోలేదా అని అడిగాడు. నువ్వు రాలేదని చూస్తున్నా, వెళ్ళిన పని అయ్యిందా అని చాలా స్వీట్గా అడిగింది. ఎండర్ మండిపోతూ పైకి నవ్వు పూస్తూ, ఈ దేవ్ వెళ్తే జరగకపోవడం అనేది ఉండదు అని అదో రకంగా నవ్వాడు. అబ్బో, సెల్ఫ్ డబ్బా బాగానే వాయించుకుంటున్నాడు అని వ్యంగ్యంగా అంటూ, కమ్ డిన్నర్ వడిస్తా అని లేచింది. నేను చేసే వచ్చా, బాగా టైట్గా ఉంది, గుడ్ నైట్ అని మరో మాటకు తావలేకుండా వెళ్ళిపోయాడు దేవ్. 1 day ఫినిష్ అయ్యింది అని తల విదిరించి వెనుకే తన రూమ్కి వెళ్ళింది మేఘ. డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీదకి చేరి, దీని బాయ్ ఫ్రెండ్ ఎవడు, వాడు 3 days నుంచి ఆ హౌస్ నుండి బయటికి రాకుండా లోపలే ఉంటున్నాడంట. వేరే వే నుండి ఎస్కేప్ అయ్యాడా, వాడంత జాగ్రత్తగా ఉంటున్నాడంటే నా గురించి పూర్తిగా తెలిసినవాడే. హూ ఈజ్ బ్లాక్ షిప్ అనుకున్నాడు దేవ్. సేమ్ టైంలో బ్యాక్ నుండి వాల్ నుంచి జంప్ చేసి ఎగట్లో కలిసిపోయాడు అర్ణవ్. బెడ్ మీదకి చేరి రేపటి నుండి తన చెయ్యబోయేదానికి గట్టిగానే ప్రిపేర్ అవుతూ, నువ్వేంటే ఉన్న సాఫ్ట్ కార్నర్ అంతా తుడిచిపోయేలా చేస్తేనే చైతు నీ శివ కూడా నిన్ను అసహించుకోవాలి, గెట్ రెడీ వారియర్స్ అని ఈవిల్ స్మైల్ ఇచ్చింది మేఘ. నెక్స్ట్ డే నైట్ వేర్తోనే కిందకు వచ్చిన ఆమె వైపు స్ట్రైంజ్ లుక్ ఇచ్చింది ఊర్మిళ. ఆవిడ చూపుల్ని కేర్ చేయకుండా, బంతి నాకు కాఫీ తీసుకురా అని డైనింగ్ టేబుల్ దగ్గర చైర్ లేకుండా కూర్చుంది మేఘ. మీరు స్నానం చేయకుండా పూజ చేసుకోకుండా ఏమి తాగరు కదమ్మా అని అయోమయంగా అడిగింది బంతి. నేను చెప్పించి అదొక వచ్చిన వేయడానికా అని కోపంగా అందామె.
దెయ్యం పట్టిన దానిలా తెల్ల మొహం వేసుకుని చూసింది. చూసింది చాలు వీళ్ళ అని మొహం చిట్లించింది. ఏయ్ ఏంటరా బాబు చేస్తున్నావు? పాచినోడితో కాఫీ ఏంటి చండాలంగా చిరాకు పడింది ఊర్మిళ. ఏ పాచి మొహం మీద నువ్వు పేడ పూసుకోగలింది నేను కాఫీ తాగితే తప్ప అని పొగరుగంది మేఘ. చైత్ర హోల్ యువర్ టంగ్ అని కోపంగా అంది ఊర్మిళ అంటే. ఏహే నీ నాశ ఏంటి ఉదయాన్నే అసలే తలనొప్పి వస్తుంటే అని నిర్లక్ష్యంగా అంది మేఘ. ఊర్మిళ ఏంటి రచ్చ అని బేస్ వాయిస్తో అడిగారు భరద్వాజ్ గారు. ఆంటీకి ఒళ్ళు పులిసేంత పని లేదనుకుంటా అంకుల్. అందుకే ఎవరో ఒకరి మీద ఉదయాన్నే పైత్యం చూపిస్తుంది. ఇల్లే పెద్దది బుద్ధులు మాత్రం చిన్నవే అనుకుంటా అని బంతి చేతిలో కాఫీ మగ్ విసుగుగా లాక్కుని విసవిసా నడుచుకుంటూ పైకి వెళ్ళింది మేఘ. తిను చైత్రేనా ఎలా మాట్లాడుతుందేంటి అని వెళ్తున్న ఆమె వైపు అలాగే చూశారు రాజా అంకుల్. విన్నావా రాజా ఎలా వాగుతుందో? స్టూపిడ్ గర్ల్ అడ్డమైన వాళ్ళని ఇంట్లో పెట్టుకోకూడదు అని ఇందుకే అన్నాను అంటూ ఫైర్ అయింది ఊర్మిళ. ఏంటి నీ భజన ఏదో చిరాకులో ఉండి అంటే అదే పట్టుకుంటున్నావు అని విసుక్కున్నారు. స్టెప్స్ దిగుతూ తనకెదురొస్తున్న మేఘం చూసి వాట్ హ్యాపెండ్ అని గంభీరంగా అడిగాడు దేవ్. కళ్ళు మూసుకుపోయి నీ మీద గుడ్డి నమ్మకంతో నీ వెంట వచ్చినందుకు నాకు జరిగే సన్మానం ఇది తిరస్కారంగా అని వెళ్ళింది. పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని కిందకు దిగుతూ రివర్స్లో వస్తున్నావా మిస్ మేఘ? వీళ్ళందరి ముందు నా చేతిని బ్యాట్ చేసి నువ్వు ఏదో సాధించాలని చూస్తున్నట్లున్నావు. ఇది ఒక అందుకు మంచిదే కానీ ఇంకేం డ్రామాలు ఆడతావో నేను చూస్తా అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు దేవ్. కొడుకు వైపు చూసి బుస కొట్టింది ఊర్మే అంటే. మామ్ సెల్లి మ్యాటర్ పట్టుకుని మూడు స్పైల్ చేసుకోకు గో అంటూ చాలా స్వీట్గా చెప్పాడు. ఆమె పద్ధతి ఏమీ బాగోలేదు నాన్న అంది. కొద్ది రోజులు ఉండిపోయేదానికోసం నువ్వెందుకు స్ట్రెస్ తీసుకుంటున్నావు చెప్పు అని రెట్టించి నా మీద నమ్మకం చాలు అన్నాక మౌనంగా రూమ్కి వెళ్ళింది. ఏమంటున్నావు దేవా తను బయటికి వెళ్ళవేంటి అని అయోమయంగా అడిగారు భరద్వాజ్. శివ ఏంటి ఇది చైత్ర అంత దురుసుగా ప్రవర్తిస్తుంది. మొన్న సూదామి కూడా తన కోసం మంచిగా చెప్పలేదు. మనమేమీ భ్రమపడడం లేదు కదా అని ఆందోళనగా అంది పెద్ద ఆవిడ. నాని ఏం జరిగినా అలా చూస్తూ ఉండండి అంతే. చూసే కళ్ళు మీవైనా అవి నిజాలు కాదు. వినే మాట కూడా అంతే. ముందు వేద్ అన్నయ్యని రమ్మని కాల్ చేయి. నేను ఫోన్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వడం లేదు అన్నాడు దేవ్. ఏంటో నా మనసంతా కీడు చెంకేస్తుంది. ఏమీ మంచిగా లేదు పరమేశ్వర. ఏం ఉపద్రవం వస్తుంది తండ్రి అని బాధపడింది పెద్ద ఆవిడ. కాలు మీద కాలు వేసుకుని ఆరాంగా కాఫీ సిప్ చేస్తూ ఫ్యూజులు ఎగిరిపోయి పాపం ఒక్కొక్కరికి మేఘ మజాక అంటూ ఏదో సాధించినట్లు ప్రౌడ్గా ఫీల్ అయింది. కొత్త నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది మాట్లాడి కలుస్తావా అని. తీసి చూస్తూ జయంత్ మెసేజ్ చేసాడేంటి అని కింద పెదవి కొరుక్కుంది. ఓకే అని పెట్టింది. కాఫీ తాగి బాత్ చేయడానికి వాష్రూమ్కి వెళ్ళింది. అంతవరకు బాల్కనీలో నక్కి ఉన్న లియోగాడు బెడ్ మీద ఫోన్ నోటిన కరుచుకొని మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళాడు. పక్క బాల్కనీలో వెయిట్ చేస్తున్న దేవ్ అది చూసి చిరునవ్వు రువ్వి ఆ ఫోన్ నెట్ స్టిక్ ద్వారా అందుకున్నాడు. కాళ్ళు పైకి పెట్టి మరీ చూస్తున్నాడు ఆత్రంగా లియో. లాక్ ఓపెన్ చేసి కాల్ లిస్ట్ వెతికాడు. జయంత్ మెసేజ్ డిలీట్ చేసేసింది ముందే పాప. ఇలాంటి దిక్కుమాలను తెలివితేటలు ఎక్కువే కదా. కాల్ లిస్ట్ రీసెంట్గా చేసిన నెంబర్ ఏమీ లేవు. ధీరజ్ చేసింది మరో 5-6 ఉన్నాయి అంతే. మొత్తం క్లియర్ చేసిందే అనుకుని వెంటనే తన నెంబర్కి డయల్ చేయగానే మేఘ నెంబర్ పడింది. వెంటనే కట్ చేసి కాల్ హిస్టరీ డిలీట్ చేసి పెట్టి అక్కడని మళ్ళీ ఫోన్ నెట్లో పెట్టి అందించాడు దేవ్. ఫోన్ అందుకుని నోట ఖర్చుకుని లోపలికి ఉరికాడు లియోగాడు. ఆ నెంబర్ విదురుకు పంపించు. ఈ నెంబర్ కాల్ లిస్ట్ వీక్ నుండి కావాలి చెప్పు అని మెసేజ్ చేశాడు దేవ్. ఓకే డన్ అని రిప్లై ఇచ్చాడు విదుర్. కరెక్ట్గా 1 వీక్ గడిచిపోయింది. స్ట్రైట్ నేమ్ చెప్పిన ఒక ఇంట్లో జంట హత్యలు అంటూ టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. మృతుడు వాంగ్మూలం ప్రకారం ఒక లేడీ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు ఎవరో ఇంకా తెలియలేదని ఏరియా సిఐ చెప్పారని న్యూస్ రీడర్ చెబుతుంది. రిపోర్టర్స్ బాడీలని ఫొటోస్ తీయాలని చాలా తాపత్రయపడుతున్న పోలీసులు అడ్డం పడుతూ తోస్తున్నారు. అదంతా గంభీరవాదనంతో చూస్తున్నాడు దేవ్. తల పట్టుకుని కూర్చున్నాడు విదుర్. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.